వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మార్చ్ 7వ తేదీన పశ్చిమ బెంగాల్లో 9వ అంతర్జాతీయ సంతాల్ కాన్ఫరెన్స్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు హాజరయ్యారు. ఇది ఇంటర్నేషనల్ సంతాల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో డార్జిలింగ్ సిలిగురి ప్రాంతంలో జరిగింది. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఘోర అవమానం జరిగింది. ముందు నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. आज इंटरनेशनल संथाली काउंसिल है। इंटरनेशनल संथाली काउंसिल कैसे होना चाहिए, मैं देख रही थी यहाँ बैठे बैठे बहुत सारे संथाल लोग उधर घूम रहे हैं। मुझे लगता है कोई उनको रोक रहा है यहाँ आने के लिए, नहीं जाओ। मैं जो रास्ते पे आ रही थी, यहाँ जो फील्ड में देख रहे हैं, ये एक इंटरनेशनल संथाल काउंसिल का ये सम्मेलन है। मुझे लगता नहीं, कोई चाहते नहीं कि संताल एकजुट हो, कोई चाहते नहीं संताल आगे बढ़े, कोई चाहते नहीं कि संताल शिक्षित हो, कोई चाहते नहीं कि संताल मजबूत हो। लेकिन मैं जानती हूं कि संताल ये देश के लिए अपनी जिंदगी को निछावर किए हैं। इंटरनेशनल संताल काउंसिल का सम्मेलन था। मैं तो यहाँ देख के, यहाँ जब आई मैंने देखा यहाँ होना था तो अच्छा रहता, क्योंकि इतने बड़ा फील्ड है। पता नहीं प्रशासन का क्या हुआ, बाद में ताली बजाना लास्ट में। तो पता नहीं प्रशासन का मन में क्या हुआ, मुझे पता है। हम तो आसानी से यहाँ आए, उन्होंने बोले नहीं वहाँ जगह कंजेस्टेड है। मैंने देखा यहाँ तो मुझे लगता है 5 लाख लोग यहाँ इकट्ठे हो सके। हाँ सर, लेकिन पता नहीं वहाँ इसलिए हमको ले गए। यहाँ के भाइयों बहनों ज्यादा नहीं जा पाए, इसीलिए मैंने सोचा कि उनके नहीं। लेकिन मैं बहुत दुखी हूँ, लेकिन यहाँ आके बहुत खुश लगा कि वहाँ के लोग, वहाँ भी लोग क्योंकि बहुत दूर है वहाँ नहीं पहुँच पा रहे हैं, सारे चले जाए। आज उनका मन में ऐसा है तो फिर वो भी धन्यवाद है, क्योंकि जनरली देखा जाए तो प्रेसिडेंट आते हैं तो चीफ मिनिस्टर भी आना चाहिए, मंत्री भी आना चाहिए, लेकिन चीफ मिनिस्टर मैडम भी आए नहीं। और गवर्नर का तो तबादला हो गया है तो वो नहीं आ पाए, लेकिन क्योंकि डेट पहले से फिक्स था इसीलिए मैं आ गई। लेकिन कोई भी बात नहीं, मैं आप लोगों को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। 2 मिनट में आप इतने लोग, हजारों लोग यहाँ उपस्थित हुए, आपको बहुत बहुत धन्यवाद देना चाहती हूँ। ये नॉन आदिवासी, हिंदी, बंगला, गोरखा सब लोग मिलजुल कर रहे, ये सबका देश है। చూశారు కదా, సంతాల్ ప్రజలు భారతదేశంలో అతిపెద్ద ఆదివాసీ అంటే ట్రైబల్ సమూహాలలో ఒకటి. వీరు ప్రధానంగా జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, బెంగాల్ దేశం, నేపాల్ వంటి ప్రాంతాల్లో ఉంటారు. 1-2 సంవత్సరాలకు ఒకసారి అంతర్జాతీయ సదస్సు జరుగుతూ ఉంటుంది వీళ్ళకి సంబంధించి. దానికి సంతాల్ తెగకు చెందిన ఆదివాసీ ప్రజలు భారత్, బంగ్లాదేశ్, నేపాల్ నుంచి భారీగా వస్తారు. అది మొన్న మార్చి 7వ తారీఖున 9వ సదస్సు జరిగింది పశ్చిమ బెంగాల్లో. సదస్సు ముందుగా నిర్ణయించి ప్రెసిడెంట్ గారికి చెప్పిన ప్రాంగణంలో కాకుండా ఆదివాసీ ప్రజలు సభకు చేరుకోవడానికి వీలులేని దూర ప్రదేశానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి సభ పెడతా అని చెప్పిన ప్లేస్ ఒకటి, అసలు సభకు ఎవ్వరు రాకుండా ఉండేందుకు, ఆదివాసీ ప్రజలను దూరం చేసే విధంగా ఉండేందుకు ఎక్కడో రాలేని మారుమూల ప్రాంతాల్లో పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి గారిని రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ రావాలి. కానీ ఎవ్వరూ రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. కేవలం ఒక మేయర్ ఆమెను రిసీవ్ చేసుకున్నారు. దీనిపై రాష్ట్రపతి ముర్ము గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చూడండి, ఆ వీడియో కూడా చూపించాను. ఈరోజు అంతర్జాతీయ సంతాల్ సమావేశం జరిగింది. నేను దీనికి హాజరైన తర్వాత ఈ స్థలానికి వచ్చినప్పుడు ఇక్కడ నిర్వహించి ఉంటే బాగుండేదని నేను గ్రహించను. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా విశాలమైనది. పరిపాలనా యంత్రాంగం మనసులో ఏముందో నాకు తెలియదు. ఆ ప్రదేశం రద్దీగా ఉంది.
వద్దు అనుకున్నారు, కానీ 5 లక్షల మంది ఇక్కడ సులభంగా గుమ్మిగూడారని నేను అనుకుంటున్నాను. వారు మమ్మల్ని అక్కడికి ఎందుకు తీసుకెళ్లారో నాకు తెలియదు. సంతాల్ ప్రజలు వెళ్ళలేని స్థలాన్ని వారు ఆ సమావేశానికి ఎంచుకున్నారు. పరిపాలనా యంత్రాంగం మనసులో ఏముందో నాకు తెలియదు. ఈ సమావేశాన్ని చాలా దూరంగా నిర్వహించడం వల్ల ఇక్కడ ప్రజలు అక్కడికి చేరుకోలేకపోయారని నాకు చాలా బాధగా ఉంది. బహుశా ఎవరు హాజరు కాలేరని, రాష్ట్రపతి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారని పరిపాలన ఆశించి ఉండవచ్చు. రాష్ట్రపతి ఒక ప్రదేశాన్ని సందర్శిస్తే ముఖ్యమంత్రి మరియు మంత్రులు కూడా రావాలి, కానీ ఆమె రాలేదు. నేను కూడా బెంగాల్ కుమార్తెను. మమతా దీది కూడా నాకు సోదరి. నా చెల్లెలు, ఆమె నాపై కోపంగా ఉందో లేదో నాకు తెలియదు. బహుశా అందుకేనేమో ఇది జరిగింది అంటూ చాలా వేదనగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దీనిపై మమత స్పందిస్తూ, ఇవన్నీ బీజేపీ రాజకీయాలు, సంవత్సరానికి ఒకసారి వస్తే కలవగలను, కానీ ఎన్నికల సమయంలో వస్తే ఆమెను కలవడానికి నాకు టైం ఉండదని పొగరుగా స్పందించారు. మమతా బెనర్జీకి కళ్ళు మూసుకుపోయాయో, చత్వారం వచ్చిందో, లేకపోతే కనిపించట్లేదో నాకు తెలియదు, కానీ ఆమె వచ్చింది ఒక ట్రైబల్ సమావేశాలకు సంబంధించి 9వ సదస్సుకి. దానికి ఎన్నికల ప్రచారానికి ఏముంది సంబంధం? అంటే ద్రౌపది ముర్ము గారు వచ్చిన సమావేశాన్ని, సదస్సును మీరు పొలిటికల్గానే చూస్తున్నారు. అక్కడికి ఆదివాసీలకు సంబంధించిన ట్రైబ్స్ అందరు వస్తే ఆవిడ మాట్లాడే మాటలకు ప్రభావితమైతే మీ ఓటు బ్యాంకు కుప్పగూలిపోతుందని మీకు తెలుసు. అందుకే పచ్చకామెరలోకి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు ప్రతి దాంట్లో రాజకీయం చూసే మీకు రాజకీయంగానే కనిపించింది. కానీ ఎవ్వరికి తెలియని విషయం ఏంటంటే మమత పూర్తి తెలివి తక్కువగా ప్రవర్తించారు. ఎందుకంటే ఎన్నికల లెక్కల్లో చూసుకున్నా జరుగుతున్నది ఆదివాసుల సభ. అందులో బెంగాల్ ఆదివాసులు కూడా దానికి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా స్వయంగా ఆదివాసీ అయిన దేశ రాష్ట్రపతి గారు హాజరయ్యారు. ఈ సభకు మమత వచ్చి ఉంటే ఆదివాసులను గౌరవించినట్టుండేది. మమతకు ఎంతో కొంత మంచి పేరు వచ్చి ఉండేది. కానీ మమతకు రాజకీయాల అహం అడ్డు వచ్చి రాష్ట్రపతిని అవమానించారు. ఇది సెక్యులర్ బెంగాల్లో జరిగింది కాబట్టి ఉదార మేధావులు నోరు మెదపలేదు. అదే బీజేపీ రాష్ట్రంలో జరిగి ఉంటే ఆదివాసులను, ఆదివాసీ రాష్ట్రపతిని అవమానించిన బీజేపీ అంటూ అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేసి ఉండేవారు. ఏదైనా కానీ తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టుగా ఈరోజు మమతా బెనర్జీ చూపించిన ఆగ్రహం, అహంకారం పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీ, ఆమె పదవి నాశనానికే, అంతే తప్ప మరేం లేదు. తాను తీసుకున్న గోతిలో తానే పడబోతోంది. రేపు ఎన్నికల్లో ఆ ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీరు అందించే చేయూత చాలా చాలా అవసరం. 1 నుంచి 10వ తారీఖు వరకు చాలా 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 క్లిష్ట సమయం. శాలరీసు, రెంట్, మెయింటెనెన్స్ ఇవన్నీ కట్టాల్సి ఉంటుంది. మీరు అందించే చేయూతతో మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. దయచేసి తప్పకుండా ఆర్ వాయిస్కి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.